హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. మన ఆస్పిరెంట్స్ ఏపీ హైకోర్టు 2025 నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారని మనందరికీ తెలుసండి. అయితే మీ ప్రిపరేషన్లో భాగంగా వెరీ ఇంపార్టెంట్ మరి స్టాండర్డ్ క్వశ్చన్స్తో ప్రీవియస్ పేపర్స్ని స్టడీ చేసి మీకైతే ఈ బిట్స్ తయారు చేసామండి. విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో ప్రతి ప్రశ్నకి వివరణ ఎక్స్ప్లెనేషన్తో తయారు చేసాము. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఉపయోగపడుతుంది. మన ఎక్స్పర్ట్స్ చాలా సీరియస్గా తయారు చేసినటువంటి అంశం అండి. ఇంకా ఎవరైతే ప్రిపరేషన్ మంచిగా కొనసాగిస్తున్నారో మీ యొక్క ప్రిపరేషన్ లెవెల్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఒక గ్రాండ్ టెస్ట్ అయితే రాయాలి. ఆ గ్రాండ్ టెస్ట్ రాస్తే మీ ప్రిపరేషన్ లెవెల్ ఎలా పెంచుకోవాలి, అలాగే ఏ అంశాల మీద పట్టు సాధించాలి అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి మన జైదేవ్ అకాడమీ మీ యొక్క విజ్ఞప్తుల మేరకు, కోరిక మేరకు ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నామండి. ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు ఇవి ఎక్కడ మీరు చేయాలి అంటే ఖచ్చితంగా సిబిటి మోడ్లో, సిబిటి పద్ధతిలో హైకోర్టు వారు కండక్ట్ చేస్తారు. కాబట్టి మనం సిబిటి మీదే ఆన్సర్ చేయాలి ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం ఎక్కడ ఉంటుంది? మన యొక్క జైదేవ్ అకాడమీ యాప్లో మీకోసము ఫ్రీగా అందుబాటులో ఉంది. అంటే మీరు ఏం చేయాలి? మన జైదేవ్ అకాడమీ యాప్ని ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ యొక్క ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది లభిస్తుంది. మీరు ఆ యొక్క ప్రాక్టీస్ టెస్ట్ చేయొచ్చు. ఏ అంశాల మీద ఎలా పట్టు సాధించాలి, ఇంకా ఏ అంశాల మీద ల్యాగ్ ఉంది మనకి అనేది మీరే రియలైజ్ అవుతారు, తెలుసుకుంటారు. కాబట్టి ఇక్కడ డ్రైవర్ దగ్గర నుంచి అంటే 7వ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉన్నటువంటి అన్ని క్లాసెస్కి మనకి గ్రాండ్ టెస్ట్ అయితే ఉపయోగపడుతుంది. హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియో కింద లింక్ అయితే ఇచ్చామండి. యాప్లో ఎలా సులభంగా జాయిన్ అవ్వాలో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్ జాయిన్ అవ్వచ్చు. లేదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోనే. ఇక వాట్సాప్ కావచ్చు, లేకపోతే టెలిగ్రామ్ లింకులు కావచ్చు, అన్నీ ఈ వీడియో కింద మీకు అవైలబిలిటీలో ఉంది. ఇక ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మీకు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా తర్ఫీదు శిక్షణ ఎలా పొందాలనేది మంచిగా మీకు అవేర్నెస్ చేసేస్తామని మళ్ళీ ఒకసారి హామీ ఇస్తూ మీరు దయచేసి జైదేవ్ అకాడమీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఇచ్చేటటువంటి అన్ని అంశాలు మీరు మిస్ కాకుండా చూస్తారు. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే ఇరువురికి ఉపయుక్తంగా ఉంటుంది. ఇక మనం వీడియోలో కనుక వెళ్ళినట్లయితే చూడండి, ఇది ఈరోజు మనం జీకే ఎక్స్పెక్టెడ్ మోడల్ టెస్ట్ పేపరు ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నామండి. ఇది 8వ టెస్ట్ పేపర్ అండి. దీన్ని కనుక పరిశీలించినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద జలపాతం ఏది? గతంలో కూడా అడిగారండి. వెరీ స్టాండర్డ్ క్వశ్చన్ ఇది. భారతదేశంలో అతిపెద్ద జలపాతం కుంచికల్ జలపాతము, జోగ్ జలపాతము, నోహల్ కిసై జలపాతము, దూద్సాగర్ జలపాతము. ఏదండి? ఇదందరూ తెలిసినటువంటి అంశమైనప్పటికీ కొంత కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది. భారతదేశంలో అతిపెద్ద జలపాతం వచ్చేసరికి జోగ్ జలపాతము. దీని గురించిన కొంత సమాచారం కూడా తెలుసుకుంటే ఇంకో రకంగా అడగవచ్చు. ఇదే క్వశ్చన్ ఇలా అడిగే అవకాశం లేదు. హైట్ ఎంత? జోగ్ జలపాతం యొక్క హైట్ ఎంత? ఏ నది మీద జోగ్ జలపాతం అనేది ఉంది? ఏ రాష్ట్రంలో ఉంది? ఇవన్నీ మీకు ఇక్కడ ఉపయోగపడతాయి. పలు రకాలుగా ప్రశ్నలు అనేది సంధించవచ్చు. చూడండి, దీని యొక్క హైట్ వచ్చేసరికి సుమారుగా 250 మీటర్లు, లేకపోతే 830 అడుగులు. ఎలా అడుగుతారు? భారతదేశంలో అతిపెద్ద జోగ్ జలపాతం యొక్క హైట్ ఎంత, ఎత్తు ఎంత? మీటర్లో అయినా అడగవచ్చు, లేకపోతే అడుగుల్లో అయినా అడగవచ్చు. కాబట్టి నోట్ చేసుకోండి. అలాగే ఏ నది పైన ఉంది? శరావతి నది. అది ఏ ప్రాంతంలో ఉంది? శివమొగ్గ జిల్లా, కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇంకా జోగ్ జలపాతానికి ఉన్న ఇతర పేర్లు ఏంటి అంటే గెర్సప్ప ఫాల్స్ ఆర్ జరసప్ప ఫాల్స్. ఇది వేరే పేరు అన్నమాట. కాబట్టి ప్రశ్న ఎలా అడిగినా దానికి సంబంధించి ఈ యొక్క వివరణలో మీకు సమాధానాలు అయితే ఉంటుంది. ఇది చక్కగా నోట్ చేసుకోండి. నెక్స్ట్, హరిద్వార ఏ నది ఒడ్డున ఉన్నది? హరిద్వార ఏ నది ఒడ్డున ఉన్నది? గంగా నది, బ్రహ్మపుత్ర, గోమతి, హుగ్లీ. ఏదండి? గంగా నది దగ్గర ఒడ్డున ఉన్నది హరిద్వార. చూడండి, ఏ రాష్ట్రంలో ఉంది గంగా నది? హరిద్వార అనేది ఉత్తరాఖండ్. దీని యొక్క ముఖ్యమైనటువంటి హిందూ పుణ్యక్షేత్రం కుంభమేళా జరిగే ప్రదేశాలు కూడా ఇదే.
సరే, ప్రసిద్ధ ఘాటు సరే హరికి పౌరి, అలాగే ఇది గంగానదిలో జరిగిన స్నానానికి ప్రముఖ స్థలము. కాబట్టి ఇవన్నీ ఈ యొక్క దీనికి రిలేటెడ్ అనమాట, హరిద్వారాకి రిలేటెడ్ సమాధానాలు. మనకు ప్రశ్నలు అడగడానికి, వీటిని కూడా అడగడానికి అవకాశం ఉంది అని మీకు అవేర్నెస్ చేయడానికైతే ఈ వివరణ అయితే మీకు ఇచ్చాను. ఇక నెక్స్ట్ జోగ్ ఫాల్స్ ఏ నదిపై ఉన్నది? ఇదిగోండి, ఇప్పుడు చూడండి, జోగ్ ఫాల్స్ ఏ నదిపై ఉంది? శరావతినా, పెరియారా, వైగ్రానా, పన్నీరా లేదా పెన్నేరా? ఇప్పుడే మనం చూసాం. ఏ నదండి? శరావతి మీద ఉన్నది. అదే శరావతి. ఇదిగోండి దాని యొక్క సమాధానాలు ఇవి. నెక్స్ట్, రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు నియమిస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ ఫైనాన్స్ అండి జరుగుతుంది? 15th ఫైనాన్స్ జరుగుతుంది. రాష్ట్ర ఆర్థిక 15వ ఆర్థిక సంఘం ఇప్పుడు జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం. అలాగే రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు నియమిస్తారు అంటే ఇక్కడ చూడండి, రాష్ట్రపతి, గవర్నరా, ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి గవర్నర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గవర్నరే పైకి వచ్చేసరికి, కేంద్రం వచ్చేసరికి రాష్ట్రపతి. కాబట్టి చూడండి, సంబంధిత ఆర్టికల్స్ అండి 243 అయ్యనమాట ఆర్టికల్. ఇది 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎడిషన్ చేయబడింది. గ్రామ పంచాయతీల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రతి 5 ఏళ్లకి ఒకసారి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు. పంచాయతీలు, మున్సిపాలిటీలకు నిధుల పంపిణీ పద్ధతులపై సిఫార్సులు ఇవ్వడం ఈ సంఘం యొక్క బాధ్యత. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. భారతదేశంలో లోక్సభకు మొదటి స్పీకర్ ఎవరు? మన మొదటి లోక్సభ స్పీకరు ఎవరు? హుకుమ్ సింగా, ఎంఎం అయ్యంగారా, లేకపోతే జీవి మౌలంకరా, లేకపోతే జిఎస్ ఢిల్లనా? 1952 నుంచి 56 వరకు చేశారనమాట. ఎవరండి? ఇక్కడ జీవి మౌలంకర్ అనేది రైట్ ఆన్సర్. జీవి మౌలంకర్ రైట్ ఆన్సర్. చూడండి, ఎన్నికైన సంవత్సరం 52. కన్నడంలో పేరు జీవి మౌలంకరు. అందరూ గౌరవంగా పిలిచే పేరు పీఠాధిపతి, ఫాదర్ ఆఫ్ ద లోక్సభ అని పిలుస్తారు. కాబట్టి మొట్టమొదటి లోక్సభ స్పీకర్ ఎవరండి? జీవి మౌలంకర్. భారతదేశంలో మండల వ్యవస్థను అమలు పరిచినటువంటి రాష్ట్రం మండల వ్యవస్థ. మనకి మండలం అనేది ఉంటుంది. తమిళనాడు, కర్ణాటకనా? తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా. ఏదండి? భారతదేశంలో మొట్టమొదటిసారి మండల వ్యవస్థను ఏర్పాటు చేసింది ఏదంటే ఆంధ్రప్రదేశ్ అండి. భారతదేశంలో మొట్టమొదటి మండల వ్యవస్థ భారతదేశం తొలిసారి ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిన సంవత్సరము 1985. ఎవరి సమయంలో? ఎన్టీ రామారావు గారి సమయంలో. ముఖ్య ఉద్దేశం గ్రామ స్థాయి పాలన బలోపేతం చేయడం కోసం మండల వ్యవస్థను ప్రారంభించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద వృద్ధాప్య వితంతువులకు ఆర్థిక సహాయం ఎంత అందుతుంది? చూడండి, ఇక్కడ 2000, 2500, 3500, 4000. ఏదండి? 4000 ఇస్ ద రైట్ ఆన్సర్. పెంచిన తేదీ ఏదండి? జూన్ 13, 2024 ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఇలా పెంచడం జరిగింది. అమలు ప్రారంభం. పెంచిన పెన్షన్ జూలై 24, 2024 నుండి అమల్లోకి వచ్చింది. లబ్ధిదారులు వృద్ధులు, వితంతులు, మత్స్యకారులు, చేనేతకారులు, టాడీ టాపర్లు, ట్రాన్స్జెండర్లు, కళాకారులు, సింగిల్ మహిళలు ఇలా వీరందరూ బెనిఫిట్స్ పొందేవాళ్ళు అనమాట. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని గంటలు ఉచిత విద్యుత్ సరఫరా పథకంను ప్రారంభించున్నారు? 5 గంటలు, 7 గంటలు, 9, 10 ఇది అనమాట. అయితే ఎన్ని గంటలండి ఇది అనేది చూడండి, 9 గంటలండి. 9 గంటలు అనేది 9 గంటలు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు రోజుకు 9 గంటల ఉచిత వ్యవసాయ విద్యుత్ సరఫరా చేస్తుంది. ఈ పథకాన్ని ఏపీఎస్పీడిఎస్ఎల్ ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అమలు చేస్తుంది. ఉచిత విద్యుత్ సరఫరా సమయం ప్రతిరోజు 9 గంటలకు అమలు చేస్తుంది. ఏపీఎస్పీడిఎల్ లబ్ధిదారులు రైతులు. ఓకేనా? నీటిలో కరిగే విటమిన్లు ఏవి? నీటిలో ఏ అండ్ డి, బి అండ్ సి, కే, ఈ. ఇది ఒకసారి ఆలోచించండి. ఈలోపు నేను మన కోర్సెస్ ఏమేమి, ఒక్క 2 minutes నాకు టైం ఇవ్వండి. మనం ఏమేమి కోర్స్ ఇస్తున్నాము అది చెప్తాను. ఈలోపు మీరు ఒక్కసారి ఆలోచించి నాకు ఆన్సర్ చెప్పండి.
ఓకేనా. ముఖ్యంగా చెప్పాలంటే మన జయదేవ్ అకాడమీ ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తయారు చేసిపోయినటువంటి బుక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పాలసీలు మరియు సర్వేల మీద అవగాహన, అన్ని ముఖ్య అంశాలు ఈ రోజు వరకు పొందుపరిచిన పుస్తకం మన జయదేవ్ అకాడమీ మాత్రమే తయారు చేసిందండి. ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మల్టిపుల్ చాయిస్లో రూపంలో ఇచ్చాము. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ బుక్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పథకాలు, పాలసీలు, అలాగే సర్వేల గురించి కూడా ఇందులో చక్కగా మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇవ్వడం జరిగిందండి. ఈ బుక్ అనేది మీరు కొనేటటువంటి 499 రూపాయల ఫ్రీగా అందరికీ ఇచ్చేసామండి. ఇది యాక్చువల్గా అయితే 350 రూపాయలు అవుతుంది ఈ ఒక్క బుక్కే. కానీ నిరుద్యోగులకి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు, చాలా ధనం వెచ్చించి ఉన్నారు. కాబట్టి మీకు సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ బుక్ని మేము ఫ్రీగా మీకు అందిస్తున్నామండి. చూడండి, ఇక్కడ ఇవ్వండి 10 రకాల కోర్సులు. ఇదిగోండి ఈ బుక్ ప్లస్ ఇదిగోండి ఆ యొక్క కోర్సు మాడ్యూల్. కేవలం 499కే ఇవన్నీ మీకు అందుబాటులో. జూనియర్ అసిస్టెంటు, ఎగ్జామినరు, ప్రాసెస్ సర్వరు, అలాగే స్టెనోగ్రాఫరు, ఫీల్డ్ అసిస్టెంటు, రికార్డ్ అసిస్టెంటు, టైపిస్టు, డ్రైవరు మరియు ఆఫీస్ సబార్డినేట్, వీటన్నిటికీ కోర్సెస్ ఆన్లైన్ క్లాసెస్ మన జయదేవ్ అకాడమీలో ఉందండి. 1 year వ్యాలిడిటీ, 1 year వ్యాలిడిటీతో ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి. హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. మరి ఎలా జాయిన్ అవ్వాలి అంటే ఇదిగోండి ఇక్కడ ఎలా జాయిన్ అవ్వాలంటే ప్లే స్టోర్కి వెళ్ళండి, జయదేవ్ అకాడమీ టైప్ చేయండి, స్పెల్లింగ్ కరెక్ట్గా ఉండి మన లోగో వస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే చూడండి ఇలా డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ లాగిన్ విత్ వాట్సాప్ అని దీని మీద క్లిక్ చేయొద్దు. మీరు క్లిక్ చేయాల్సింది యూజ్ అనదర్ మెథడ్ మీద క్లిక్ చేయండి. అలా మీరు ఏ యొక్క సిమ్లో చూడాలనుకోండి, ఏ సెల్లో చూడాలనుకోండి ఆ ఫోన్ నెంబర్ ఏమండి 90960647. దీనికి ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని కనుక ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మన యొక్క జయదేవ్ అకాడమీ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. కింద స్టోర్ అని ఉంది చూడండి, స్టోర్లో మన కోర్సులు అన్నీ ఉంటాయి. ఈ యొక్క కోర్సులు మీరు హ్యాపీగా ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ మీకు సర్వీస్గా ఇవ్వటం మినిమం ప్రైస్తో మీకు సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కోర్సెస్ ఇస్తున్నామండి. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ని ఈ యొక్క అభ్యర్థి సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ వచ్చిందండి. ఇక్కడ చూడండి బై నౌ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యూపీఐ పేమెంట్స్ ఉన్నాయి. దీనిలో ఫోన్పే ఆప్షన్ ఉంది, ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆప్షన్ ఉంది. గూగుల్ పేని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మీరు పే చేయొచ్చు. ఆ తర్వాత కంటిన్యూ కనుక క్లిక్ చేస్తే ఆటోమేటిక్ కంటెంట్ అనేది వస్తుంది. ఈ కంటెంట్ మీద క్లిక్ చేస్తే ఈ క్లాసులు అన్నీ వస్తాయి, ఏపీ ప్రభుత్వ పథకాలు. దాంతోపాటు ఇక టెస్ట్ సిరీస్లు, టెస్టులు, మనం పెట్టినటువంటి బిట్స్ ఇవన్నీ ఎగ్జామ్ దాకా అప్డేట్ చేస్తున్నా మొత్తం ఇందులో మీకు వచ్చేస్తుంది అనమాట. చాలా తక్కువ ప్రైస్కి మీకు అందించాలని మా యొక్క ఉద్దేశము. కాబట్టి హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. ఇక మనం కనుక బిట్స్లో కనుక వెళ్ళినట్లయితే చూడండి ఏం చెప్పుకున్నాం. నీటిలో కరిగేటటువంటి విటమిన్లు ఏదండి, ఇక్కడ వచ్చేసరికి ఏడిఈకే క్రొవ్వులో కరిగేటువంటి విటమిన్లు. ఇక నీటిలో కరిగేది ఏంటి, బి అండ్ సి మాత్రమే ఉన్నాయి. విటమిన్స్ని జనరల్గా 2 భాగాలుగా విభజిస్తారు. ఒకటేమో ఫ్యాట్ సాల్యుబుల్, రెండోది వాటర్ సాల్యుబుల్. వచ్చేసరికి బి అండ్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. బి విటమిన్, సి విటమిన్ నీటిలో కరిగిద్ది. ఏడిఈకే వచ్చేసరికి క్రొవ్వుల్లో కరుగుతాయి అన్నమాట, ఫ్యాట్స్లో కరుగుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. విటమిన్ ఈ లోపము దీనిని కలిగిస్తుంది. విటమిన్ ఈ లోపం వల్ల వచ్చేటటువంటి నష్టం ఏంటి, రికెట్స్, బెరిబెరి, వంధ్యత్వము, పెల్లాగ్ర. దీని వచ్చేసరికి విటమిన్ ఈ వచ్చేసరికి దీని లోపం వచ్చేసరికి చూడండి వంధ్యత్వము, ఇన్ఫెర్టిలిటీ అనేది వస్తుంది అనమాట. విటమిన్ ఈ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది ఆరోగ్యానికి చాలా అవసరం అనమాట. దీని లోపం వల్ల ఇన్ఫెర్టిలిటీ, అలాగే మజిల్ వీక్నెస్, నరాల సమస్యలు వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇక రికెట్స్ వచ్చేసరికి డి విటమిన్, బెరిబెరి వస్తే B1, అలాగే పెలాగ్రా వస్తే B3 అని చెప్తున్నారండి దానికి ఆన్సర్స్. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. విత్తనాల గురించి అధ్యయనం చేసే శాస్త్రము కార్పాలజీ ఆర్ స్పెర్మాలజీ,
ఆర్ పొమాలజీ, సిమ్టమాలజీ, పేథాలజీ. ఏంటండి ఇది? కార్పాలజీ ఆర్ స్పెర్మాలజీ ఇస్ ద రైట్ ఆన్సర్. విత్తనాల గురించి, సీడ్స్ గురించి. కార్పాలజీ విత్తనాల అధ్యయనం, స్పెర్మాలజీ అంటే కూడా విత్తనాల గురించి చదువుతారు. ఇక పోమాలజీ అంటే ఫలాలు, పేథాలజీ అంటే ఇక్కడ రోగాల గురించి. పేథాలజీ అంటే రోగాల గురించి లేకపోతే వ్యాధుల గురించి తెలియజేస్తే. పొడాలజీ అంటే పాదాల అధ్యయనం ఇంకోటి. సిమ్టమాలజీ అంటే రోగ లక్షణాలు. సిమ్టమాలజీ అంటే లక్షణాలు అన్నమాట. వాతావరణ పీడనాన్ని కొలిసే సాధనం ఏది? వాతావరణ పీడనాన్ని కొలిసే సాధనం బారోమీటరు, మానోమీటరు, స్పిగ్మోమీటరు, అలాగే స్పీడోమీటర్. మీ అందరికీ తెలిసిందే. వాతావరణ పీడనాన్ని కొలిసేది ఏంటి? బారోమీటర్ అనమాట. ఒకసారి బారోమీటర్ కనుక రీడింగ్ తగ్గితే ఆటోమేటిక్గా తుఫాన్లు, అల్పపీడనం వచ్చిందని మనకు తెలుసు. బారోమీటరు వాతావరణ పీడనాన్ని, అట్మాస్ఫిక్ ప్రెజర్ని కొలవడానికి ఉపయోగిస్తారు. మానోమీటర్ వచ్చేసరికి ద్రవ లేదా గ్యాస్ పీడనాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు, కానీ వాతావరణ పీడనం కొలవడానికి కాదు. స్పీడోమీటర్ అనేది మనం వాహనాలు చూస్తూ ఉంటారు. స్పిగ్మోమీటర్ అంటే శ్వాస సామర్థ్యానికి కొలవడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్, భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న హ్యూమగామికి ఆకాశము ఏ రంగులో కనిపిస్తుంది? తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, నలుపు. నలుపు రంగులో కనిపిస్తుందండి. నలుపు రంగులో కనిపిస్తుంది. వ్యోమగాములు భూమి వాతావరణం నుండి బయటికి ఉండడంతో అవి నేరుగా అంధకారంలో ఉంటాయి. వాతావరణంలో స్థానంలో ఆకాశము నలుపు రంగులో కనిపిస్తుంది. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరో? టాలమీ, కోపర్నికస్, ఐన్స్టీన్. ఏది కాదు. భూకేంద్రక సిద్ధాంతాన్ని ఎవరండి అంటే టాలమీ భూమి మధ్యలో ఉన్నదాన్ని భావించి భూమి కేంద్రంగా సౌర వ్యవస్థ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అంటే భూమిని చేసుకొని మిగతా గ్రహాలన్నీ తిరుగుతున్నాయని చెబుతున్నాడు అనమాట భూమి చుట్టూ. ఎవరండి? టాలమీ ఇక్కడ. సరే, కోపర్నికస్ వచ్చేసరికి సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని, ఇది రైట్ అండి. కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతం ప్రతిపాదించాడు. అయితే ఐన్స్టీన్ భౌతిక శాస్త్రంలో సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. E=mc² అనేది తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. భారతదేశంలో మొట్టమొదటిగా ఏర్పాటు చేయబడిన హైకోర్టు ఏది? మద్రాస్ హైకోర్టు, బొంబాయి హైకోర్టు, బొంబాయి హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు, కలకత్తా హైకోర్టు. ఏదండి మొట్టమొదటిసారి చేసింది? ఏదంటే కలకత్తా హైకోర్టు అండి. కలకత్తా హైకోర్టు దీన్ని 1773లో ఏర్పాటు చేయడం జరిగింది అండి. మొట్టమొదటి చేసిందంటే మద్రాస్ హైకోర్టు అండి. మద్రాసు హైకోర్టు మొట్టమొదటి చేసింది 1862లో మద్రాస్ హైకోర్టు చేశారు. అలాగే బొంబాయి హైకోర్టు, మరి కలకత్తా హైకోర్టు కూడా 1862లోనే ఏర్పాటు చేశారండి. కాకపోతే మొట్టమొదటిసారి చేసింది ఏంటంటే మద్రాస్ హైకోర్టు. ఇక అలహాబాద్ హైకోర్టు 1866లో ఏర్పాటు చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ ఈజ్ ద ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మద్రాస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మద్రాస్ హైకోర్టు. హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమించబడ్డారు? ఇది ఎప్పుడు మనం మాట్లాడుకునే ఫాతిమా బీబీ, రూపా పాల్, ఇందు మల్హోత్రా, లీలా సేథ్. మొట్టమొదటిసారిగా ఎవరండి నియమించబడింది? ఎవరంటే లీలా సేథ్ వచ్చేది రైట్ ఆన్సర్ అనమాట. మొట్టమొదటిసారిగా వచ్చేది లీలా సేథ్ అండి. వివరణ చూడండి. లీలా సేథ్ పదవీ కాలం వచ్చేసరికి 1991 ఆగస్టు 5 హైకోర్టు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు. అలాగే భారతదేశంలో హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు. లీలా సేథ్ 1978లో ఢిల్లీ హైకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తిగా నియమించబడ్డారు. తర్వాత 1997లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు. ఆమె న్యాయవేదిగా, న్యాయమూర్తిగా మరియు మహిళా హక్కుల పరిరక్షణలో తన విశిష్ట పాత్రను పోషించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి. అండమాన్ మరియు నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలో వస్తుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది బొంబాయి హైకోర్టా, మద్రాస్ హైకోర్టా, కలకత్తా హైకోర్టా, కేరళ హైకోర్టా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది గతంలో కూడా అడిగారు. అండమాన్ మరియు నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది అనేది మద్రాస్ హైకోర్టు పరిధిలోకి వస్తుందండి. మద్రాస్ హైకోర్టు పరిధిలోకి వస్తుంది. ఎందుకంటే మద్రాస్ హైకోర్టు పరిధిలోకి వస్తుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్పై సుప్రీంకోర్టు ఎంతమంది సభ్యులతో కూడిన ధర్మాసనమును ఏర్పాటు
ధర్మాసనము తీర్పును వెలువరించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్పై సుప్రీంకోర్టు ఎంతమంది సభ్యులతో కూడిన ధర్మాసనము తీర్పును వెలువరించారు? 3, 4, 5, 6? ఎంతమంది అండి? 5గురితో కూడినటువంటి ధర్మాసనము తీర్పుని వెలువరించింది. బెంచ్ అది. 103వ రాజ్యాంగ సవరణ చట్టము 2019 ప్రకారము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించాలంటే కుటుంబ వార్షిక ఆదాయము ఎన్ని లక్షల లోపు ఉండాలి? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎన్ని లక్షల లోపు ఉండాలి? 5 లక్షల, 6 లక్షల, 7 లక్షలు, 8 లక్షలు? అంటే 8 లక్షల లోపు అండి. వార్షిక కుటుంబ ఆదాయం ఉండాల్సింది 8 లక్షల లోపు ఉండాలి. అలాగే వ్యవసాయ భూమి వచ్చేసరికి 5 ఎకరాల కంటే తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. 1000 చదరపు అడుగుల కంటే పెద్దదే ఇళ్ల పరిమాణం అనేది ఉండకూడదు. అలాగే నోటిఫైడ్ మున్సిపాలిటీ ప్రాంతాల్లో 100 చదరపు యార్డుల కంటే ఎక్కువ కాకూడదు. ఇతర ప్రాంతాల్లో 200 చదరపు యార్డుల కంటే ఎక్కువ కాకూడదు. ఇవి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందాలంటే ఖచ్చితంగా ఈ యొక్క అర్హతలు అయితే ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవి నోట్ చేసుకోండి. నెక్స్ట్, నైపుణ్య గణన సర్వే మొట్టమొదటిగా ఏ జిల్లాలో ప్రారంభించినారు? గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశము. కాబట్టి ఇది మంగళగిరి అనేది ఎక్కడ ఉందంటే గుంటూరు జిల్లాలో ఉంది. కాబట్టి నైపుణ్య గణన అనేది గుంటూరు జిల్లాలో ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం, మరి తుళ్ళూరు మండలం నుంచి చేశారు. గ్రామాల సంఖ్య 100, ఎన్నికదారులు 675, కుటుంబాలు 1,61,421 అండి. అలాగే నైపుణ్యం అనే మొబైల్ యాప్ ద్వారా డేటా సేకరణ చేశారు. యువతలో నైపుణ్యం గుర్తించి అవసరమైన శిక్షణ అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇదండి. ఇక మనం ఈ బుక్ అనేది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, హ్యాపీగా మీరు తీసుకోవచ్చండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలపై మీకు అన్ని వివరాలు ఈ బుక్లో అందుబాటులో ఉన్నాయండి. అవి కూడా మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇచ్చాము. ఇక నెక్స్ట్ కానీ చూసినట్టే మనం ఇచ్చే కోర్సులు ఇవి. ఆ బుక్ కూడా ఇందులో ఫ్రీగా వస్తుంది. ఇలా మన యాప్లో కూడా జాయిన్ అయిపోవచ్చు. డౌట్ ఉన్నాళ్ళు మరొక్కసారి ఈ యొక్క వీడియోని జాగ్రత్తగా పరిశీలించి జాయిన్ అయిపోండి. ఇప్పటివరకు మన వీడియోని పరిశీలించినందుకు, విన్నందుకు మన జయదేవ్ అకాడమీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అన్నారు.